జయశీలుడా జయభేరి మ్రోగించితివి ప్రతివత్సరం కనువిందు చేసితివి జయశీలుడా జయభేరి మ్రోగించితివి ప్రతివత్సరం కనువిందు చేసితివి నా విజయ సారథి నీవేగా నడిపించుము నన్ను అనునిత్యము. నోటి మాటతో జాగ్రత్త, నోటి మాట జాగ్రత్త. ఎందుకు నోటి మాట విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? ఆశ్చర్యాన్ని ఇది నిజమా అని ఆలోచింపచేసే ఒక మాట. దేవునికి ఎంత శక్తి ఉందో నీ నాలుక లోపట, నా నాలుక లోపట అంత శక్తిని దేవుడు ఉంచాడు. దేవునికి ఎంత శక్తి ఉందో అంత శక్తి నాలుక లోపట ఉంచాడా? ఎస్. వాక్యంలో మనం చూస్తాం, జీవ మరణములు నాలుక వశం. దేని వశం? జీవమైన మరణమైన ఎవరి వశంలో ఉందాయి అంటే నీ నాలుక వశంలో ఉందంటాడు. బైబిల్లో చూస్తాం కదా, మరణమును తప్పించుట నాలుక వశం. ఎవరో మనిషి మరణమును తప్పించుట యెహోవా వశం. జీవమరణాలు దేవుని వశం అని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. ఆ రెండిటిని మనం సరిపోలిస్తే దేవునికి ఎంత శక్తి ఉందో దేవుని చేతి పని అయిన నీ నాలుకలో కూడా అంత శక్తిని దేవుడు ఉంచాడు. అందుకనే ఎప్పుడూ చెప్తా కదా, తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. పొదుపుగా మాట్లాడు, అదుపులో మాట్లాడు. ఏది మాట్లాడినా శ్రేష్టమైన మాటలే మాట్లాడు. ఒక్కసారి నీ నోట నుంచి మాట డెలివరీ అయిందంటే నష్టం కలిగిన ఆ మాట తప్పకుండా దాన్ని పాటించే వ్యక్తులుగా మనం బ్రతుకుదాము గాక. కొన్నిసార్లు మనుషులుగా కొన్ని మాటలు ఇస్తాం, మాట్లాడతాం. అది చేస్తా, ఇది చేస్తా, అలా బ్రతుకుతా, ఇలా బ్రతుకుతా అని మాటిచ్చి కొన్నిసార్లు మాటలు తప్పిపోతాం. ఒరే బాబు, మొన్న ఇట్లా మాటిచ్చావు కదా, మరలా ఎందుకు తప్పిపోయావు అని అన్నామనుకోండి, మాటిచ్చినంత మాత్రాన మాట మీద నిలవబడాలా? ఏదో ఉత్తుతి కన్నా ఎట్లా అన్నాడంట? ఎన్నిసార్లు అని ఉంటారు ఈ మాట మీరు? అన్న ఏదో ఉత్తితి కన్నా, మాట ఇచ్చినంత మాత్రాన మాట మీద నిలవబడాలా అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. దైవజనమా, నోటి మాట నీ జీవితాన్ని శాసిస్తుంది, నీ బ్రతుకును ప్రభావితం చేస్తుంది. ప్రసంగిలో ఒక మాట రాసింది, నీ నోటి మాటల వలన నీ దేహమునకు శిక్ష కలుగునీయుకుము అని రాసి ఉంటుంది. మాట్లాడండి ఒకసారి నాతో కలిసి. నీ నోటి మాట వలన నీ దేహమునకు శిక్ష కలుగనివ్వకుము. దేహానికి దేన్ని బట్టి శిక్ష కలుగుతుందట? రక్షణ దేన్ని బట్టి కలుగుతుందట? మేలు దేన్ని బట్టి కలుగుతుందట? కీడు దేన్ని బట్టి కలుగుతుందట? లాభం దేన్ని బట్టి కలుగుతుందట? మాట్లాడాలి. నష్టం దేన్ని బట్టి కలుగుతుందట? ఏంటి? నోటి మాట వలన దేహానికి శిక్ష కలిగిద్దా? ఎస్. నోటి మాట వలన దేహానికి మేలు కలిగిద్దా? వాక్యం అదే చెప్తుంది. ఒక అద్భుతమైన భయకంపితమైన నాలుకను భద్రపరుచుకునే ఒక సంఘటన పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. అది దావీదు రాజుగా పరిపాలన చేస్తున్న దినాలు. అప్పటికి అనేక సంవత్సరాల నుండి దావీదు రాజుగా పరిపాలన చేస్తూ ఉంటే, దావీదు పరిపాలనలో 3 సంవత్సరాల పాటు విడవకుండా కరువు, ఆకాశపు వాకిళ్ళు మూయబడ్డాయి, వర్షం లేదు, చినుకు లేదు, పంటలు పండట్లా, భయంకరమైన కరువు కాటకాల మధ్యలో దేశం చిక్కుకొని ఉంది. దావీదుకి అర్థం కాల, నేనేమైనా తప్పు చేశానా? లేదే. దినానికి వచ్చి 3 మార్లు ప్రార్థిస్తున్నాను, 7 మార్లు స్తుతిస్తున్నాను, దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తున్నాను. నా మట్టుకు నేను ఎంత నీతిగా బ్రతుకుతున్నా, ఎందుకు ఈ కరువు? దావీదుకు అర్థం కాల. అప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట, సమూయేలు 2వ గ్రంథం. అందరూ చూడాలి, బైబిల్ తెరిచి.
సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం చూడండి ఒకసారి. 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు. తర్వాత మీరు చూడండి. మనం ధ్యానించబోయే అంశం ఈ 14 వచనాల్లో ఉంటుంది. అవసరమైన మాటల వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఎలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. తలలపైకి ఎత్తుతారా? చిన్న మాటలు ప్రక్కన పెట్టు. ఈ స్థలం మనకు నేర్పే ఒక ఆలోచించే పాఠం ఏంటంటే, కరువు కలిగినప్పుడు కూర్చొని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, దేవా ఈ కరువు ఎందుకు కలిగింది? నేను ఎక్కడైనా తప్పిపోయానా? నా ప్రజలు ఏమైనా తప్పిపోయారా? దేన్ని బట్టి ఈ కరువు కలుగుతుందని దావీదు దేవుని సన్నిధిలో అడిగినట్లుగా, చెల్లి తమ్ముడా, జీవితంలో ఎప్పుడైనా నువ్వు నష్టపోతే, శ్రమల మీద శ్రమలు, ఆపదల మీద ఆపదలు నేను నేలుబడి చేస్తూ ఉంటే, ఒకసారి దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా ఇలా ఎందుకు జరిగింది? ఈ నష్టం నాకు ఎందుకు కలుగుతుంది? ఈ అపాయాన్ని నేను అనుభవించడానికి కారణం ఏంటి? నేనేమైనా తప్పు చేశానా? నా ఇంటి విషయాల్లో దిద్దుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? నా భర్త ఎక్కడైనా దారి తప్పాడా? నేనేమైనా దారి తప్పానా? నా పిల్లలు ఏమైనా దారి తప్పారా అని క్రాస్ చెక్ చేసుకోవటం, సెల్ఫ్ చెక్ చేసుకోవటం ఒక మంచి క్రైస్తవునికి ఉండే దివ్యమైన లక్షణం. హాయి పట్టణం మీద ఇశ్రాయేలీలు ఓడిపోయినప్పుడు యెహోషువ మందసం ఎదుట సాగిలపడి, దేవా ఎందుకు ఓడిపోయాం? వై? మా ఓటమి కలిగిన కారణం ఏంటి? మా అపజయానికి కలిగిన కారణం ఏంటి? యోర్దానును ఏకరాశిగా నిలిపామే, యెరికో పట్టణం మీద అఖండమైన విజయాన్ని సాధించామే, మా బ్రతుకులో హాయి పట్టణం మీద ఎందుకు ఓడిపోయాం? యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థించాడు కదా. యెహోషువ ప్రార్థించినట్లుగా, దైవజనుడైన దావీదు ప్రార్థన చేసినట్లుగా, సంఘమా నీ బ్రతుకులో నువ్వెప్పుడైనా ఓడిపోతే ఆ ఓటమికి కారణం దేవుని దగ్గర నువ్వు వెతుకుదువుగాక. వెతికితే ఆ ఓటమికి కారణం దేవుడు బయలుపరుస్తాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, దావీదు యు ఆర్ మిస్టర్ క్లీన్, నీతో నాకు సమస్య లేదు, నీ ఇంటి వారితో కూడా నాకు సమస్య లేదు, ప్రస్తుతం దేశంలో బ్రతుకుతున్న వ్యక్తులతో కూడా నాకు సమస్య లేదు. రాజుగా నీ పరిపాలనలో దేశం ఆధ్యాత్మికంగా శిఖరాల మీదకి వెళ్ళిపోయింది. మరి నన్ను బట్టి కాకపోతే, నా ప్రజలను బట్టి కాకపోతే ఎందుకు ఈ కరువు వచ్చిందయ్యా అంటే, ఒక విచిత్రమైన, ఒక విడ్డూరమైన, ఒక ఆశ్చర్యకరమైన మాట దావీదుతో దేవుడు అంటాడు. ఈ కరువు ఎందుకు వచ్చిందయ్యా అంటే, చూడండి అక్కడ, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు, మాట్లాడాలి, అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. మాట్లాడాలి తలపైకెత్తి. ఎవరిని బట్టి కరువు కలిగిందట? సౌలును బట్టి, సౌలు ఇంటి వారిని బట్టి. మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు ఈ సమయంలో, ఈ దినాల్లో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తుంది ఎవరు? సౌలా దావీదా? కదా, దావీదు పరిపాలన చేస్తున్నాడు కదా. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం సౌలు పరిపాలనలో గిబియోనీయుల మీద సౌలు యుద్ధానికి వెళ్ళి కొంతమంది గిబియోనీయులను హతము చేసినందువల్ల ఆ హత్యా దోషం దావీదు కాలములో దేశం మీదకి, ప్రజల మీదకి దిగొచ్చిందట. దైవజనమా, ఈ మాట మనకు నేర్పే భయకంపితమైన విషయం ఏంటో తెలుసా? పితరులు చేసిన దోషం పిల్లల తలల మీద నిలిచి ఉంటుంది, వాక్యం సెలవిస్తుంది. తప్పు చేసింది ఎవరు?
నరహత్య చేసింది ఎవరు? గిబియోనీయులని చంపింది ఎవరు? రక్తాన్ని ఒలికించింది ఎవరు? సౌలు అండి. వాళ్ళను చంపిన సౌలు చచ్చిపోయాడు. అప్పటికి చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. అతడు చనిపోయిన 20 సంవత్సరాల తర్వాత అతడు చేసిన పాపం యొక్క శిక్ష దావీదు కాలంలో ప్రజల మీదకి దిగొచ్చిందట. బైబిల్లో ఒక చోట రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తూ అంటారు, మా పితరులు పాపము చేసి గతించిపోయిరి, వారి దోష శిక్ష మేము అనుభవిస్తున్నాము అంటాడు. ఒకసారి మాట్లాడండి. మా పితరులు పాపము చేసి, ఇట్లా అనండి పర్వాలేదు, ఏమైపోయారు? వాళ్ళు గతించిపోయారు, కానీ వారి దోష శిక్ష. దోషం చేసింది ఎవరు సార్? అమ్మా, దోషం చేసింది ఎవరు? పితరులు. శిక్ష అనుభవిస్తుంది ఎవరు? వారి పిల్లలు అని రాస్తుంది. దైవజనమా, నా వైపు చూడండి. నీ జీవితంలో నీ పిల్లల ఒడిలో నువ్వు ఆస్తిపాస్తులు లేకపోయినా నీ భక్తి ఆశీర్వాదాన్ని నీ పిల్లల ఒడిలో నువ్వు వేయుదువుగాక. వెండి బంగారాలు లేకపోయినా పర్వాలేదు, అవకాశం ఉంటే సంపాదించి పెట్టు. ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టకపోయినా పర్వాలేదు, ఏ పిల్లలను చిన్నతనంలో ఒడిలో వేసుకొని ఆడించావో ఆ పిల్లల ఒడిలో నీ భక్తినే నువ్వు ఆశీర్వాదంగా వేయుదువుగాక. భక్తిని ఆశీర్వాదంగా వేస్తే బైబిల్లో రాయబడిన ఖరీదైన మాట, ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కడిని బట్టి 1000 తరాల వరకు పిల్లలను నేను కరుణిస్తాను అంటాడు. ఎన్ని తరాలండి? మనం ఎన్ని తరాలు బ్రతుకుతాం? 40 బతుకయ్యా వద్దని దేవుడు. సరే అనుకోండి, 4 తరాలు. గమనించండి, 4 తరాల తర్వాత మనం చనిపోతాం. కానీ అద్భుతం ఏంటో తెలుసా? నీవు చనిపోతావు కానీ నీ భక్తి ఆశీర్వాదం చనిపోదు. నీ పిల్లల మీద 1000 తరాల వరకు ఆ భక్తి ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. ఒక తల్లిగా నీ పిల్లల ఒడిలో నీ భక్తిని వాళ్ళకి ఆస్తిగా ఇచ్చి, నీ కన్నీటి ప్రార్థనే వాళ్ళకి ఆస్తిగా ఇచ్చి, నీ విజ్ఞాపనే వాళ్ళకి ఆస్తిగా ఇచ్చి ఆ ఆశీర్వాదాన్ని నీ పిల్లల ఒడిలో వేస్తే 1000 తరాల వరకు నీ పిల్లలు ఆ భక్తి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటారు. బైబిల్లో రాయబడిన మాట, ఒకవేళ తల్లి దారి తప్పితే, తండ్రి దారి తప్పితే ఆ దోషం 4 తరాల వరకు పిల్లల మీద ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో రాసింది. నా ప్రార్థన, మన పిల్లల ఒడిలో దేవుని ఆశీర్వాదాన్ని వేసే తల్లిదండ్రులుగా దైవ సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. ఒకవేళ ఎవరిని బిడ్డలారా, ఈ స్థలంలో ఉన్న మీలో ఎవరైనా, మా నాన్న అంత నీతిగా బ్రతకలేదండి, అందుకని నేను ఆశీర్వదించబడలేకపోయాను, మా అమ్మ అంత నీతిగా బ్రతకలేదండి, అందుకని నేను దీవించబడలేకపోయాను. ఇప్పుడు ఎవరి మీదో నువ్వు నేరారోపణ చేయకుండా రాగల కాలంలో నువ్వు తల్లివి కాబోతున్నావు, రాగల కాలంలో నువ్వు తండ్రివి కాబోతున్నావు. వాళ్ళు నీకేమి ఇవ్వలేకపోయినా నీ నెక్స్ట్ జనరేషన్ ఒడిలో నీ భక్తి ఆశీర్వాదాన్ని వాళ్ళ ఒడిలో వేయుదువుగాక. దేవుడు అలా చేయనట్లు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సరే, ఇంతకీ సౌలు చేసిన దోషం ఏంటి? గిబియోనీయులను హతం చేశాడు. ఇంతకీ గిబియోనీయులు ఇశ్రాయేలీలా అన్యులా? 100% అన్యులు, హివ్వీయులు. ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు 7 జాతుల వారిని సమూల నాశనం చేయమన్నాడు కదా. ఆ 7 జాతుల వాళ్ళు ఒక జాతి వారు హివ్వీయులు, ఆ హివ్వీయుల్లో ఒక తెగవారు గిబియోనీయులు. మరి వాళ్ళను చంపితే దానికి ప్రతిఫలంగా ఎందుకు దేవుడు శిక్షను అనుమతించాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. హాయి పట్టణం మీద అఖండమైన విజయాన్ని పొందుకున్న తర్వాత యెహోషువ ఆ తర్వాత ప్రాంతాలను స్వాధీనం చేసుకుందామని వస్తే హివ్వీయులుగా పిలువబడుతున్న గిబియోనీయులు మారువేషం వేసుకొని, అయ్యా మేము కనానులో ఉండే 7 జాతులకు చెందిన వారిని కాదయ్యా, దూర ప్రాంతాల నుంచి మేము వచ్చాం, దూరదేశం నుంచి మేము వచ్చాం, మాతో యుద్ధం చేయొద్దయ్యా, మమ్మల్ని చంపొద్దయ్యా, మీ మధ్యలో మేము ఉంటాం, కట్టెలు నరికేవారిగా, దేవుని మందిరానికి నీళ్లు చేదేవారిగా, బాంచన్ మీ కాళ్ళు మొక్కుతాం, మీ దగ్గర బానిసలుగా బ్రతుకుతాం, మమ్మను చంపమని మాతో ప్రమాణం చేయ్యా అని చెప్తే వాళ్ళు దూరదేశం నుంచి వచ్చిన వారని
వాళ్ళ మాయలో, వాళ్ళ తంత్రంలో, వాళ్ళ కపట ప్రవర్తనలో యెహోషువ చిక్కుకొని వాళ్ళతో ప్రమాణం చేశాడు. దైవజనమా, సాతానుగాడు మోసగాడు, సాతానుగాడు మాయగాడు వెలుగుదూత వేషం వేసుకొని నీ జీవితంలో జొరబడి నీ బ్రతుకును పాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. అందుకని ప్రతి క్రైస్తవుడు సాతాను తంత్రాలను ఎరిగేవారిగా ఉండాలి. చెప్దాం గట్టిగా ఆమెన్. ఎలాంటి వేషం వేస్తాడు గమనించండి. తేనె పూసిన కత్తి లాంటి మెత్తటి మాటలు మాట్లాడతాడు. ఎలా వేషం వేసుకొని వస్తాడో తెలుసా? కుటుంబంలో ఏదో భార్యాభర్తల మధ్య చిన్న డిస్ప్యూట్ అయింది, ఏదో చిన్న వివాదం అయింది. రాత్రి తెల్లారి డ్యూటీకి వెళ్ళాం. ఆడెవడో నీ ముఖం చూస్తాడు. ఏంటండి ఈరోజు కాస్త మీ ముఖం వాడిపోయినట్టు ఉంది, మీ ముఖం అట్టా చూస్తే నాకేదో అయిపోతుందండి నిట్ట అంటాడు. ఆ మాటలు వినటంతో మా భర్త ఉన్నాడు మొద్దోడు, ఎప్పుడు చూసినా బండబూతులు తిడతాడు. ఎప్పుడు ఇంత ప్రేమగా నాతో మాట్లాడలేదే, ఎప్పుడు ఇంత ఆప్యాయంగా మాట్లాడలేదే, ఆ ఐసు మాటలు కరిగిపోయేటట్టు చేస్తాడు. వాడు నీకు వేసిన కుయుక్తి కుట్ర అన్న సంగతి నీకు ఎరుగక వాడెవడో ప్రేమను పంచుతున్నాడని, వాడెవడో ఆప్యాయంగా మాట్లాడుతున్నాడని వాడు ఉరులో చిక్కుకునేటట్లుగా సాతాను వలలు వేస్తాడు. దైవజనమా, సైతానుగాడుగా రాడు. వెలుగుదూత వేషం వేసుకొని, మాయ వేషం వేసుకొని నీ దగ్గరకు వచ్చి నేను పాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. మరోసారి ఈ మాట చెప్తాను. సైతానుగాడుగా రాడు. ఎట్లా రాడు? ఏ వేషం వేసుకొని వస్తాడు? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వెలుగుదూత వేషం. ఏ దోత? వెలుగంటే ప్రకాశమానమైన వెలుగు ధరించి వస్తాడు. సైతానుగాడు సేకడ ధరించి వచ్చాడంటే ఇట్టే చెప్తాం, సైతానుగాడు రా అని. సైతానుగాడు సేకడతో రాడు. చాలామంది సైతాన్ అంటంతో ఏమంటారంటే, సైతానుగాడు ఎట్టుంటాడంటే నల్లటి రంగు వేసుకొని, నెత్తి మీద 2 కొమ్ములు పెట్టుకొని, బయటకు వచ్చిన 2 పళ్ళు వీడు చూసినట్టే చెప్తాడు. సైతానుగాడు ఒక రకంగా అట్లా వస్తే సైతానుగాడు తన వేషం వేసుకొని, తన రూపాన్ని వేసుకొని వాడు వస్తున్నాడు అనుకోండి, బ్రదర్స్ మనం ఒక్కొక్కడు గడ్డ పొలుగులు తీసుకొని వాడిని పొడిసి వదిలిపెడతాం. మీరేం చేస్తారో తెలుసా? సిపిరి కట్ట కారపొడికి పని చెప్తారు, వాడిని ఉతికి వదిలిపెడతారు. వాడెప్పుడు వాడుగా రాడు, వేషం వేసుకొని వస్తాడు. ఆడబిడ్డలారా, మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు వాడు ఎవడో కపటంగా ఎక్కడ లేని ప్రేమను కురిపించేటట్లుగా మాట్లాడతాడు. నీవు అనుకుంటావు, మా అమ్మ ఎప్పుడు ఇంత ప్రేమగా మాట్లాడలేదే, మా నాన్న ఎప్పుడు ఇలా ప్రేమగా మాట్లాడలేదే, నాతో మాట్లాడుతున్నాడు, పొలంలో పెట్టి చూసుకుంటాను అంటున్నాడు. ఎక్కడమ్మా? రేపు వేడి నూనెలో పోస్తాడు, పొలంలో పెట్టి చూసుకుంటానంటాడు. సాతాను తీయని మాటలతో మోసపరుస్తాడు. సరిగ్గా ఆ ట్రాప్లో యెహోషువ చిక్కుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? చేతులు చేయేసి ప్రమాణం చేస్తున్నాడు, నీతో మేము యుద్ధం చెయ్యం, నీతో మేము కానీ రాబోయే తరాల్లో కానీ ఏ ఇశ్రాయేలీయుడు మీతో యుద్ధం చేయలేడు, ఇదిగో మీతో ప్రమాణం చేస్తున్నానని అక్కడ ఒక మాట అంటారు. చూడండి, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. థ్యాంక్ యూ అన్న, నాతో కలిసి చెప్పండి. అందుకు సమాజ ప్రధానులు అందరూ సర్వ సమాజంతో ఇట్లనిది, మనము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసితిమి గనుక మనము వారికి హాని చేయకూడదు. ఒకసారి నా వైపు చూడండి. ఎవరి పేరిట ప్రమాణం చేశారట? ఎవరితో ప్రమాణం చేశారు? మాట్లాడుకున్నాం కదా, గిబియోనీయులతో. ప్రమాణం చేసింది ఎవరు? దైవజనుడైన యెహోషువ. 20వ వచనం, వారికి హాని చేయకూడదు. సరే, నాతో కలిసి, మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదికి కోపము రాకుండునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతుకనియ్యవలెను. ఒకసారి వింటారా?
ప్రమాణాన్ని బట్టి మన మీదకు కోపం రాకుండా ఉండునట్లుగా వాళ్ళను బ్రతకనియాలి. ఒకవేళ వాళ్ళని చంపితే దేవుని కోపము మన మీదకి రాకుండా ఉండునట్లు వాళ్ళను బ్రతకనివ్వాలి అన్నాడు. ఒకవేళ చంపితే, చెప్పకనే ఆ మాట రాసింది కదా, దేవుని కోపం ప్రమాణం మీరిన వాళ్ళ మీదకి దిగొస్తుంది అనే కదా ఆ మాటకున్న అర్థం. సరే, మరోసారి అడుగుతాను, ప్రమాణం చేసింది ఎవరు? ప్రమాణం చేసింది ఎవరు? ఆ ప్రమాణాన్ని మీరి గిబియోనీయులను చంపింది ఎవరు? ఇప్పుడు శిక్ష ఎవరి మీదకి వచ్చింది? అరే, యెహోషువ ఏ కాలం వాడు? సౌలు ఏ కాలం వాడు? దావీదే కాలం వాడు. సౌలుకు చూడండి, సౌలుకు యెహోషువకు ఆల్మోస్ట్ 450 సంవత్సరాల చరిత్ర తేడా ఉంది. అరే, ఎప్పుడో 450 సంవత్సరాల క్రితం ప్రమాణం చేసింది యెహోషువ, ప్రమాణాన్ని తప్పింది సౌలు, శిక్షను అనుభవిస్తుంది. ఎందుకు శిక్ష వచ్చింది? నోటి మాట తప్పారు కనుక. అంటే 500 సంవత్సరాల తర్వాత కూడా నోటి మాట తప్పినందుకు ఆ శిక్షా ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. దైవజనమా, దేవునితోనైనా మనుషులతోనైనా ఏ ప్రమాణమైతే నువ్వు చేసావో ఏ ప్రమాణమైతే చేసావో నష్టం కలిగిన నీ ప్రమాణాన్ని తప్పకుండా ఆ మాట నీవు నెరవేర్చుదువుగాక. ఎవరితో ప్రమాణం చేశాం? దేవునితో ప్రమాణం చేశాం. బాప్తిస్మం తీసుకునేటప్పుడు నేను, బాప్తిస్మం తీసుకునేటప్పుడు మీరు, మన ఒక్కొక్కరం దేవునితో ప్రమాణం చేసి బాప్తిస్మం తీసుకున్నాం. ఏమని ప్రమాణం చేశాం? దేవా, నాకు సినిమాలో అలవాటు ఉంది, ఇక చూడనయ్యా. బూతులు ఆడతా, ఇక ఆడనయ్యా. అశ్లీలమైన బూతు బొమ్మలు చూసేవాడిని, ఇక చూడనయ్యా. నా శాశ్వత జీవితం నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఇక మిగిలిన జీవితం అంతా నిష్కలంకురాలైన పెండ్లి కుమార్తెగా, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన కన్యకగా నా జీవితాన్ని కాపాడుకుంటూ నీ కొరకు బ్రతుకుతానయ్యా అని త్రాగను అనే బాప్తిస్మం తీసుకున్నాం. సినిమాల వైపు వెళ్ళను అనే బాప్తిస్మం తీసుకున్నాం. అక్రమ సంబంధాల వైపు వెళ్ళను అనే బాప్తిస్మం తీసుకున్నాం. నీకు అయిష్టమైనది ఏది నేను చేయను అనే బాప్తిస్మం తీసుకున్నాం. చూడండి, త్రాగకుండా సంవత్సరం బ్రతికి, త్రాగకుండా సంవత్సరం జీవితాన్ని కాపాడుకొని, సంవత్సరం తర్వాత మరలా నువ్వు త్రాగుడు వైపు వెళ్ళావంటే ఆ ప్రమాణాన్ని బ్రద్దలు చేసిన వాడివి నీవు కాదా? సినిమాలకు వెళ్ళనయ్యా, అపవిత్రంగా ప్రవర్తించనయ్యా అని ప్రమాణం చేసి బాప్తిస్మం తీసుకొని మరలా సినిమాల వైపు నువ్వు వెళ్తూ ఉంటే ఎవరు బిడ్డ? ఆ ప్రమాణాన్ని బ్రద్దలు చేసిన వాడివి నీవు కాదా? ఈ అశ్లీలమైన బూతు బొమ్మలు నేను చూడనయ్యా, ఈ అపవిత్రమైన సాహిత్యం నేను చదవనయ్యా, నా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటానని ప్రమాణం చేసి నువ్వు బాప్తిస్మం తీసుకున్నావే. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా ఆ పాడు పుస్తకాలు నువ్వు చదువుతూ ఉంటే, ఆ అపవిత్రమైన దృశ్యాలు నువ్వు చూస్తూ ఉంటే ఆలోచించండి, ప్రమాణాన్ని బ్రద్దలు చేసిన వ్యక్తివి నీవు కాదా? ఒకవేళ ఆ కరువు ప్రమాణాన్ని మేరటాన్ని బట్టేనేమో, ఆ ఇబ్బంది, ఆ కన్నీళ్ళు, ఆ శ్రమ, ఆ దుఃఖం ఏ ప్రమాణాన్ని మేరటాన్ని బట్టి నువ్వు అనుభవిస్తున్నావో, దైవజనమా కూర్చొని ఒక్కసారి ఆలోచించు. దేవా, నీకు ఇచ్చిన మాటలో నేను ఎక్కడ తప్పిపోయానో గుర్తుకు తేవా? నీకు ఇచ్చిన మాటలో ఎక్కడ నేను పొరపాటు చేశానో నాకు జ్ఞాపకం తీసుకురావా? నాకు జ్ఞాపకం చేస్తే సరిదిద్దుకుంటానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీతో నా దేవుడు మాట్లాడును గాక. అవును, వివాహమైనప్పుడు ప్రతి బిడ్డ భార్యతో ఒక భర్త ప్రమాణం చేశాడు, భర్త ఒక భార్యతో ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశామో తెలుసా? కలిమియందును, లేమియందును, వ్యాధి అందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును ఇతరులను ఆశించక నిన్ను నా పెండ్లి భార్యగా చేసుకొనుచున్నాను ప్రమాణం చేశారు కదా. మరలా చెప్తున్నాను, వివాహ దినాన ప్రతి భార్య భర్తతో ప్రమాణం చేసింది. ఓ పురుషుడా, నీ వివాహమైనప్పుడు నీ భార్యతో ప్రమాణం చేశావు. ఏమని ప్రమాణం చేశావు? కరువు యందు, లేమి యందు, సమృద్ధి యందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు ఇతరులను ఆశించక. విన్నారా?
ఇతరులను ఆశించక నిన్ను నా పెండ్లి భార్యగా చేసుకుంటున్నానని భర్త భార్యతో ప్రమాణం చేశాడు, భార్య భర్తతో ప్రమాణం చేసింది. భార్యతో నువ్వు చేసిన ప్రమాణాన్ని ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నువ్వు కాపాడుకోవాలి. వివాహమైన తర్వాత నా భార్య అందంగా లేదనో, నాకు సంతానం కలగలేదనో, నా భార్య వల్ల నాకు పిల్లలు కలగలేదనో, నా భార్య అందాన్ని కోల్పోయిందనో, మరొకళ్ళు ఎవరో కనపడ్డారోనని తప్పుడు త్రోవలకు వెళ్తే, ఓ బిడ్డ నువ్వెవరివో తెలుసా? మనుషులతో చేసిన ప్రమాణాన్ని నువ్వు మీరిన వాడివి అవుతావు. ఏమని ప్రమాణం చేశావు? ఇతరులను ఆశించక. చేశారా లేదా? ఒక్కళ్ళు చెప్పలా. ఆ మధ్య ఇట్లాగే చర్చిలో ఒక పెళ్లి జరిగితే వాడు కాస్త అక్రమంలోకి వెళ్ళిపోయాడట. మొత్తానికి పెద్ద ఆయన జడ్జి పిలిచి అడిగాడట, ఏమయ్యా మీరు క్రిస్టియన్స్ కదా, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ప్రమాణం చేస్తారు కదా, ప్రమాణం చేసి పెళ్లి చేసావు కదయ్యా, కలిమియందు లేమియందు వ్యాధియందు ఆరోగ్యమందు అనారోగ్యమందు ఇతరులను ఆశించక నిన్ను మాత్రమే నా పెండ్లి భార్యగా చేసుకుంటానని ప్రమాణం చేసావు కదయ్యా, ఎట్లా ఎందుకు తప్పిపోయావంటే ఈయన అన్నాడంట, నేను జైలా ప్రమాణం, పాస్టర్ గారు చెప్పమంటే చెప్పా. అబ్బాయి నువ్వు చెప్పు అన్నాడు, చెప్పా అంతే, నేనేం చేయలా. దైవజనమా, కొంతమందికి తెలియదు, మాట ఇచ్చి తప్పిపోతే ఆ మాట తప్పిపోవటం వల్ల ఎంత నష్టం కలుగుతుందో మనుషులు ఎరగని పరిస్థితి. ఈ మాట విన్నప్పుడు మనం భయపడాలి. ఏంటి? అరే ప్రమాణం చేసింది యెహోషువనండి, తప్పిపోయింది సౌలండి. మాట్లాడాలి. ప్రమాణం చేసింది, తప్పు చేసింది, శిక్ష అనుభవిస్తుంది అంటే నోటి మాటకు అంత ప్రాధాన్యత ఇస్తాడు. దైవజనమా, నష్టము కలిగిన నోటు నుండి బయలుదేరిన మాటను తప్పిపోకు. ప్రైజ్ ది లార్డ్. నష్టము కలిగిన ఆ మాట తప్పిపోకుండా ఆ నిబంధన మీద నువ్వు నిలిస్తే అది నీ జీవానికి, నీ ఆశీర్వాదానికి కారణంగా దేవుడు మార్చునుగాక. మరో మాట జ్ఞాపకం చేసి తర్వాత విషయానికి వెళ్తాను. క్రైస్తవ వివాహ వ్యవస్థలో తాలిబొట్టు కంటే ప్రమాణం చాలా శ్రేష్టమైంది. ఒకళ్ళు ఆమె ఏం చెప్పలా, మాకు తాలిబొట్టే కావాలి గారు అన్నాడు. చూస్తున్నారు ఏం చెప్పండి. తాలిబొట్టు కంటే ప్రమాణం చాలా శ్రేష్టమైంది. తాలిబొట్టు ఉందో చూసారా, నీళ్ళకి దడిచి నీళ్ళల్లో నాని ఏదో ఒక రోజు తెగిపోతుంది. కానీ నువ్వు చేసిన ప్రమాణం ఉందే, దేవుని జ్ఞాపకార్థ గ్రంథాలలో అది నిరంతరము నిలుస్తుంది. దీని గురించి మనం నేర్చుకునే పాఠం ఏంటి? వన్స్ ఒక మాట నీ నోట డెలివరీ అయిందంటే ఆ మాటకు నువ్వు స్టిక్ ఆన్ అయ్యేదానిగా ఉండాలి. ఆ మాట మీద నువ్వు నిలవబడాలి. నిలవబడ్డావా, నా దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభించును కాక. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్పు. ఆ మాట మీద మనం నిలవబడుదుం గాక. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా ఎడాపేడా కొట్టినప్పుడు, ఇక అట్లా చేయను ప్రభా, నేను అట్లా బ్రతకను ప్రభా, ఇక అలా నడవను ప్రభా, ఇక మీదట ఇలా జీవిస్తాను ప్రభు అని ఒక వారం రోజులు ఆ తీర్మానంలో ఉండి మరలా బయటికి వెళ్ళిన తర్వాత అదేదో వంకర అంటారు కదా, దాంతో మిమ్మల్ని బాల్చలేనులే అమ్మా. సరే మీరు అన్నారు కాబట్టి ఒక మాట గుర్తుకు తెస్తా. చలికాలం వచ్చినప్పుడు పల్లెటూళ్ళలో కుక్కలు ఎక్కడ పండుకుంటాయి చెప్పండి? పొయ్యిలో పండుకుంటాయి. చాలా వెచ్చగా ఉంటుంది దానికి. ఆ పొయ్యిలో ఆ కుక్క హాయిగా పండుకున్నప్పుడు ఇంటి ఆయన మధ్యరాత్రి బయటకు వస్తాడు. ఆ కుక్కను చూడటంతో పల్లెటూళ్ళలో స్పెషల్గా ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రకు పెట్టిన పేరు ఏంటంటే కుక్కను కొట్టే కర్ర. తెలుసా మీకు? అది స్పెషల్గా కుక్కలను కొట్టడానికే వాడతారు, కుక్కలను కొట్టే కర్ర. ఈ కుక్క పొయ్యిలో పండుకొని ఉంటే ఇంటి యజమానుడు బయటకు వచ్చి ఆ కర్ర తీసుకొని ఆ కుక్కను వేయమని బాధతో ఉంటాడు. కర్రతో కొట్టేటప్పుడు కుక్క అనుకుంటుందట, ఛీ నా కుక్క బతుకు పాడుగాను. అరే ఆడిపోయేలో ఈడిపోయేలో పండుకొని కొట్టించుకోవటం ఎందుకు? తెల్లారనే షాపూర్లో ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళి, సికింద్రాబాద్లో చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి కొత్త దుప్పటి ఒకటి కొనుక్కొని ఆ చెట్టు కింద పండుకుంటా, కానీ ఈడిపోయిలో ఆడిపోయిలో పండుకొని కొట్టించుకొని అనుకుంటుందంట. చూడండి,
కొట్టేటప్పుడు అనుకుంటుందా, నా కుక్క బతుకు పాడుగాను, ఆడిపోయిలో ఈడిపోయిలో పట్టుకొని ఆడి చేత ఈడి చేత కొట్టించుకోవటం ఎందుకు? తెల్లారనే అమీర్పేట వెళ్తా. ఏముందమ్మా అమీర్పేటలో? లేకపోతే కుక్కటిపల్లి, ప్రసాద్ గారు కుక్కటిపల్లి ఏముంది చెప్పండి అన్న. జాకబ్ అన్న, మీ సికింద్రాబాద్లో ఏముంది? చెన్నై షాపింగ్ మాల్. ఇంకేమున్నాయి రాజు? మాకేం తెలుసండి, ఆ బట్టల దుకాణాలతో మాకు పనే లేదాయా. ఏదో అంటున్నారన్న, సిఎంఆర్, అమ్మా, రైమాండ్స్, లెనిన్. ఆ బట్టల దుకాణానికి వెళ్ళి దుప్పటి కొనుక్కొని ఎక్కడో ఊరు బయట ఉన్న చెట్టు కింద పడుకుంటా, కానీ ఇక ఈడు పొయ్యి దగ్గర పడుకొని ఈడు చేత కొట్టించుకొని అనుకుంటుందంట. ఎప్పుడైనా కుక్క షాపింగ్ మాల్కి ఇచ్చి దుప్పటి కొట్టడం చూసారా? ఆర్ఎస్ బ్రదర్స్కి ఎప్పుడన్నా వచ్చిందా? మరలా సాయంత్రం అయిందనుకోండి, విచిత్రం తెలుసా, సాయంత్రం అయిందంటే మరలా తిరిగి పొయ్యిలో వండుకోకమా అందో, వాడి చేత కొట్టించుకోకమా అందో. ఏమనుకోవద్దు. కొంతమంది క్రైస్తవులు బ్రతుకు కుక్క బ్రతుకు, కుక్క బ్రతుకు, కుక్క బ్రతుకు. ఎంత వాక్యం విన్నా 2 రోజులు గట్టిగా ఉంటాడు, 3 రోజులు గట్టిగా ఉంటాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఏది విసర్జించారో, ఏది చీ అన్నారో, ఏది చారన్నారో, చేసిన ప్రమాణాన్ని మరిచిపోయి అపవిత్రత వైపు వెళ్ళే ప్రజలు. ఈ వాక్యం వింటున్న దైవజనమా, ఒకవేళ ఆ గుణం నీలో ఉన్నట్లుగా నీకు అనిపిస్తే ఈ వాక్యం వింటుండగా ఈరోజు ఒక స్థిరమైన తీర్మానం చేసుకున్న ప్రమాణంలో నువ్వు నిలవబడుదువుగాక. నిలవబడే కృప నాకు దయచేయని చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మూడవది అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సౌలు ఇంటివారు సౌలు జరిగించిన హత్యా దోషాన్ని బట్టి ఆ దోషం వారి తలల మీదకి వచ్చింది. అక్కడ రాయబడిన మాట చూడండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, అందరూ చూడండి, 21వ అధ్యాయం, అదే వచనం చిన్న. సారీ, అందరూ నాతో కలిసి చివరి మాటలు చెప్పండి. అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఎవరిని బట్టి ఈ కరువు కలిగిందట? నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి. ఎందుకు ఆ శిక్ష కలిగిందంటే, సౌలు ఇంటిలో నరహంతకులు ఉన్నారట. దైవజనమా, నరహత్య దేవుని బిడ్డలు చేయకూడదు. ఆమెన్ చెప్దాం. నరహత్య దేవుని బిడ్డలు చేయకూడదు. ఆయన పిల్లలైన మనలో ఎవ్వరూ నరహంతకులుగా ఉండకుందురుగాక. మీరు అనొచ్చు, ఏంటన్నా అంత పెద్ద పెద్ద మాటలు అంటారు? నరహత్య, అమ్మో, మనిషిని కత్తితో పొడి చంపటమే బాబోయ్. రక్తం చూస్తే నేను కళ్ళు తిరిగి పడిపోతా. కోడి రక్తం చూసినా కళ్ళు తిరిగి పడిపోతా. తింటమైతే తింటా, కానీ కోడి రక్తం చూసినా కళ్ళు తిరిగి పడిపోతా. నరహత్య జరిగించడమే, అయ్యో బాబోయ్ నేను చేయలేదంటారా? పాత నిబంధనలో కత్తితో ఒకరిని పొడిస్తే నరహత్య. క్రొత్త నిబంధనలో నరహత్య ఏదో తెలుసా? ద్వేషం కలిగిన ప్రతి వాడు నరహంతకుడు అని వాక్యం అంటుంది. విన్నారా? క్రొత్త నిబంధనలో ఎవరు నరహంతకులు? సంఘంలో ఎవరినైనా నువ్వు ద్వేషిస్తే, నీ కుటుంబంలో ఎవరినైనా ద్వేషిస్తే, ద్వేషమనే చేదైన వేరు నీ గుండెల్లో ఉంటే, ద్వేషమనే మనసు నీ గుండెల్లో ఉంటే, ద్వేషం కలిగిన ప్రతివాడు నరహంతకుడు దేవుని వాక్యం అంటుంది. నా వైపు చూడండి, కొన్ని మాటలు అడుగుతా. నరహత్య అని దేన్ని అంటారు? ద్వేషం. ఒక భర్త భార్యను ద్వేషిస్తే మందిరానికి వచ్చిన నరహంతకుడు అంటుంది. భర్త భార్యను ద్వేషిస్తే నరహంతకుడు అంటుంది. భర్తను భార్య ద్వేషిస్తే నరహంతకుడు అంటుంది. తోటి విశ్వాసిని మరొక విశ్వాసి ద్వేషిస్తే నరహంతకుడు వాక్యం అంటుంది. ఈ సేవకుడు మరో సేవకుని ద్వేషిస్తే నరహత్య దేవుని వాక్యం అంటుంది. కోడల్ని అత్త ద్వేషిస్తే నరహత్య, అత్తను కోడలు ద్వేషిస్తే నరహత్య,
అన్నను తమ్ముడు ద్వేషించినా, తమ్ముడు అన్నను ద్వేషించినా, అక్కను చెల్లి ద్వేషించినా, చెల్లిని అక్క ద్వేషించిన ద్వేషం నథింగ్ బట్ మర్డర్. పాత నిబంధనలో కత్తితో పొడిస్తే మర్డర్ అండి. క్రొత్త నిబంధనలో మర్డర్ ఏదో తెలుసా? ద్వేషం కలిగిన ప్రతి వాడు నరహంతకుడు. ఓ మాట అడుగుతా, యథార్థంగా చెప్పండి. మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు అందరు చేతులు ఎత్తండి ఒకసారి. ఏమంత డౌట్గా చేతులు ఎత్తారు? ఏమా తీసుకోలేదురా బాప్తిసం? రైట్. ఎంతమంది తీసుకున్నారు? థ్యాంక్ యూ. ఆదివారం చర్చికి ఎంతమంది వస్తున్నారు? చేతులు ఎత్తండి. ఈరోజు చర్చికి ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. అర్థించేసేయండి. ఓ మాట, నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదండి. నా భార్య మీద లేదు, నా భర్త మీద లేదు, మా కోడల మీద లేదు, నా అత్త మీద లేదు, ఉద్యోగ స్థలంలో ఎవరి మీద లేదు, సంఘానికి వచ్చేవాళ్ళు, అసలు ఈ భూమి మీద ఎవరి మీద నా హృదయంలో ద్వేషం లేదండి అన్న వాళ్ళు ఒక్కళ్ళ చేతులు ఎత్తండి. ఇప్పుడే ఫోటో తీసి రేపు పేపర్లో వేపిస్తా. ఒక్కళ్ళు తల్లి చూడండి రా తల్లి, ఒక్కళ్ళు ఒకసారి చూడండి రా తల్లి, నాకు ఎవరి మీద ద్వేషం లేదు అని ఎవరు చెప్పగలరు? ఎవరో ఒకళ్ళ మీద మనసులో గ్రడ్జ్ పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, ద్వేషం పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తున్నాం కదా. ఈ క్రొత్త నిబంధనలో నరహత్య ద్వేషంతో కూడుకున్న మనస్సు. దైవజనమా, ఎవరి మీదైనా నీ హృదయంలో ద్వేషం ఉంటే ఈ వాక్యం వింటుండగా యేసు నామంలో ఆ ద్వేషపు మనస్సును నువ్వు కడిగి వేసుకుందువుగాక, తొలగించుకుందువుగాక. ఆ ద్వేషపు మనస్సును తొలగించుకొని సఖ్యమైతే ప్రజలందరితో సమాధానంగా బ్రతికే జీవితాన్ని దేవుడు మనకు వరంగా దయచేయునుగాక.